సంజు శాంసన్. సంజు శాంసన్ ఈ వ్యక్తి ప్రపంచం చూస్తూ ఉండగా, మన దేశం అంతా కూడా చూస్తూ ఉండగా ప్రభువుని అద్భుత రీతిలో ఘనపరిచాడు. ఏంటి, ఏ విధంగా ఘనపరిచాడు అన్నదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంజు శాంసన్ అనే వ్యక్తి గత వారం రోజులుగా దేశంలోనూ ప్రపంచంలోనూ కొనియాడబడుతూ ఉన్నాడు. ముఖ్యంగా క్రైస్తవ ప్రజలలో అతన్ని అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. అతడు దేవుణ్ణి మహిమపరిచిన విధానాన్ని బట్టి అందరూ అతన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. అతడు దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి ప్రజలందరి ద్వారా దేవుడు అతన్ని గణపరుస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అంటే, ఇప్పుడు మనకి T20 క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. T20 క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఈరోజు 8వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. న్యూజిలాండ్కి మనకి జరుగుతుంది. టీమిండియాకి న్యూజిలాండ్కి జరుగుతుంది ఫైనల్ మ్యాచ్. అయితే ఈ ఫైనల్కి మన టీము చేరుకోవడానికి ముఖ్య కారణం ఎవరంటే ఈ సంజు శాంసన్ అనే వ్యక్తి. మన టీమిండియా ఈరోజు జరిగే ఫైనల్లో ఆడుతుంది ఈరోజు అంటే అందులో ముఖ్య కారకుడు సంజు శాంసన్. ఏం జరిగిందంటే, పోయిన ఆదివారం ఒక మ్యాచ్ జరిగింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది క్రికెట్. ఆ మ్యాచ్లో ఎలాగుందంటే, మన జట్టు డూ ఆర్ డై అంటారు కదా, సావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఆ రోజు ఉంది. అంటే ఆ రోజు మ్యాచ్ నెగ్గితేనే సెమీఫైనల్కి వెళ్తుంది, సెమీఫైనల్ నుండి ఫైనల్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు మ్యాచ్గా నెగ్గకపోతే మన జట్టు వెనుదిరగవలసి వస్తుంది అన్నమాట. ఈ మ్యాచ్ల నుండి బయటకు రావాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన జట్టు ఆ రోజు నెగ్గి తీరాలి. నెగ్గితేనే వరల్డ్ కప్ టీమిండియా ఫైనల్లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఆడుతున్నారు. అప్పుడు వెస్టిండీస్కి మనకి జరుగుతుంది మ్యాచ్. వెస్టిండీస్ 196 రన్స్ కొట్టి మంచి స్కోర్ చేశారు. మన వాళ్ళు ఆ స్కోరు దాటడానికి చాలా తడబడ్డారు. పోతుందేమో మ్యాచ్ అనుకున్నారు. ఆ టైంలో ఈ సంజు శాంసన్ అనే ఆటగాడు వీరవిహారం చేశాడు. చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకా అతను అవుట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్ బంతి ఆడిన వ్యక్తే ఆ మ్యాచ్లో నిలబడిపోయాడు. అలాగా ఎంతమంది వచ్చి అవుట్ అయిపోయి వెళ్ళిపోతున్నా కానీ అతను మాత్రం అవుట్ అవ్వకుండా నిలబడిపోయి చివరి వరకు ఆడాడు. చివరి బంతి 4 కొట్టి 97 పరుగులు చేశాడు. 97 రన్స్ కొట్టి మ్యాచ్ను గెలిపించాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మ్యాచ్ను ఇక్కడ ఎందుకు నేను అతని గురించి చెప్తున్నానంటే, ఈరోజు క్రికెట్ మామూలుగా అందరూ ఆడతారు, చూసేవాళ్ళు చూస్తారు, మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకుంటారు, ఆనందపడేవాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కానీ ఒక దైవజనుడిగా నేను ఇప్పుడు ఇక్కడ సంఘంలో మీ ముందు నేను ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, ఇక్కడే అతను ఒక అద్భుతమైనటువంటి పని చేశాడు. ఏంటంటే, లాస్ట్ బాల్ కొట్టగానే ఇక విన్ అయిపోయామని అందరికీ తెలిసిపోయింది. గ్రౌండ్లో ఉన్న వేలాది మంది ప్రజలు కేరింతలు చప్పట్లు కొడుతున్నారు. ఈ ఆటగాళ్ళందరూ పరుగుపరుని వచ్చి అతన్ని అప్రిషియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు. చుట్టూ వేలాది మంది చూస్తున్నారు. మన దేశమంతా టీవీలకు అతుక్కుపోయి కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు. ప్రపంచమంతా కూడా టీవీలకు, వరల్డ్ కప్ కదా, టీవీలకు అతుక్కుపోయి కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు. ఈ సంజు శాంసన్ ఏం చేశాడంటే, ఆ లాస్ట్ బాల్ కొట్టగానే ఇంక విన్ అయిపోయామని తెలిసిన వెంటనే ఇతడు ఎగరి గంతే లేదు కానీ వెంటనే అక్కడి క్రీజులోనే, ఆ గ్రౌండ్లోనే మోకరించేసాడండి. మోకరించేసి ఆ తల మీద ఉన్న హెల్మెట్ తీసి పక్కన పెట్టి
దేవునికి స్తోత్రాలు చెల్లించి ఇలాగా సిలువ గుర్తు వేసుకున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు రోమన్ కేథలిక్ చర్చ్కి వెళ్తాడట. అందుకు కాబట్టి అతని పద్ధతి ప్రకారంగా ఇలాగా సిలువ గుర్తు వేసుకుని దేవునికి స్తోత్రాలు చెప్పాడండి. మోకరించాడు గ్రౌండ్లో, క్రీజ్లో. ఎంత అద్భుతమో చూడండి. ఎంతమంది చూస్తున్నారు ప్రజలు, ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు ప్రజలు, ఎన్ని దేశాలు చూస్తున్నారు. అక్కడ ఉన్న జనమే వేలాది మంది ఉంటారు. అంతేకాకుండా అతను చుట్టూన్న ప్లేయర్స్ ఎలాంటోళ్ళు అంటే దిగ్గజాలు ఉన్నారు అక్కడ కూర్చొని చూసేవాళ్ళు. గౌతమ్ గంభీర్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. ఇంతమంది ముందు వీళ్ళందరూ నేను ఈ మ్యాచ్ గెలవడానికి కారణం నేను అయ్యాను కాబట్టి వీళ్ళందరూ నన్ను అభినందించడానికి వస్తారు, వీళ్ళందరి ముందు నేను దేవుణ్ణి సిగ్గు కదా అనుకోలేదు, సిగ్గుపడలేదు. అయ్యో నేను క్రైస్తవుని తెలిసిపోతే రేపొద్దున నాకేమన్నా అవకాశాలు తగ్గుతాయేమో అని భయపడలేదు. ఎందుకంటే అవకాశాలు తగ్గినా తగ్గవచ్చు. కొంతమందికి యేసుప్రభు అంటే ఇష్టం లేక క్రైస్తవుడు కదా ఇతను అని కొంచెం వెనకబెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ పెట్టరు. చాలామంది మంచి ఉద్దేశంతోనూ విశాల భావములు కలిగి టాలెంట్ చూస్తారు కానీ కులం మతం చూడరు. కొంతమంది అక్కడక్కడ ఉంటారు. అలాంటి వాళ్ళు పట్టుకుని వెనకబెట్టేసే అవకాశాలు ఉంటాయి. అది కూడా అతను భయపడలేదు, లెక్క చేయలేదు. ఏమైనా అవనే దేవుడు నాకు ఇంత ఘనత ఇచ్చాడు కాబట్టి ప్రపంచం ముందు దేవుణ్ణి ఘనపరచాలనుకున్నాడు. మామూలు విషయం కాదండి అది. అలా ఘనపరచడం అంటే మనము 10 మంది చుట్టాలుంటే యేసు ప్రభు పేరెత్తడానికి సిగ్గుపడిపోతారు మన వాళ్ళు. 10 మంది చుట్టాలుంటే వాళ్ళ ముందు మనం యేసు ప్రభు పేరెత్తడానికి సిగ్గుపడిపోతారు. పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారిని కూడా రమ్మని అనడానికి కూడా సిగ్గుపడిపోతుంటారు. ఆ టైంలో ఎక్కడ పాస్టర్ గారు వచ్చేసాడు, ఎక్కడ మేము క్రైస్తవులు అని వీళ్ళకి తెలిసిపోద్దేమో. దేవుణ్ణి దాచేస్తారు, మనం దోకుంటాం అండి. సహజంగా అంటున్నాను. ఆ విధంగా ఉంటాం మనం. ఇటు 10 మంది వస్తేనే, లేకపోతే ఒక ఫంక్షన్ చేసుకున్నాం ఇంకో మన ఇంటికాడ ఒక 100 మందికి భోజనాలు పెట్టుకున్నా అక్కడ అంత అడావుడి కాదు. వచ్చిన పాస్టర్ గారిని పట్టించుకోరు, దేవుణ్ణి లెక్క చేయరు, దేవుడికి ప్రార్థన చేయరు, దేవుణ్ణి ఆహ్వానించరు, దేవుడు మాట ఎత్తరు. అసలు క్రైస్తవులు అన్న ఆ ఫ్లేవరే రానివ్వరు. ఇటు చిన్న పుట్టినరోజు ఫంక్షన్ చేసుకున్నా సరే అంటే మనం అంత జాగ్రత్త పడిపోతాం యేసు ప్రభు విషయంలో, అంత దాచేస్తాం మనం యేసు ప్రభుని. కానీ అతడు ఏం చేశాడండి, ఎంత పెద్ద వాళ్ళు చూస్తారా మ్యాచ్ని. దేశ ప్రధానులు చూడొచ్చు, దేశ నాయకులు, పెద్ద నాయకులు చూడొచ్చు, మినిస్టర్ చూడొచ్చు, దేశ ప్రెసిడెంట్లు చూడొచ్చు, ప్రపంచంలో ఉన్న బిజినెస్ పెద్ద బిజినెస్ చేసే పెద్ద వాళ్ళు చూడొచ్చు, గనులు చూడొచ్చు, మహాగనులు చూడొచ్చు. అయినా సరే అతను ఏమి టెన్షన్ పడలేదు. చుట్టూ వేలాది మంది ఉన్న టెన్షన్ పడలేదు. దేవుని ముందు ఆ గ్రౌండ్లో మోకరించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. మనం కూడా ఏ ఫంక్షన్ చేయనివ్వండి, చుట్టాలు రానివ్వండి, బంధువులు రానివ్వండి, దేవుణ్ణి దాయిసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. వీలైనంత మట్టుకి దేవునికి కృతజ్ఞత చెల్లించే వారంగానే ఉండాలి. దేవుణ్ణి బహిరంగంగానే మనము మహిమపరిచే వారంగానే ఉండాలి. రెండవదిగా అతను చేసిన గొప్ప పని ఏంటంటే వీళ్ళందరూ అతన్ని ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు. మీడియా అంతా అతని మీద ఫోకస్ చేస్తుంది, కెమెరాలన్నీ అతని మీద ఫోకస్ చేస్తుంది, గ్రౌండ్లో ఉన్న ప్రజలందరూ అతని మీద ఫోకస్గా ఉన్నారు, ఈ దేశంలో ఉన్న టీవీల ముందున్న జనం అందరూ అతని మీద ఫోకస్గా ఉన్నారు. కానీ అతను ఏం చేశాడు తెలుసా, గబగబా ఆ గ్రౌండ్లోంచి తన రూమ్కి వెళ్ళిపోయి మోకరించి దేవుడికి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. రూమ్లో, బయట గ్రౌండ్లో చేసేసాడు, మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి అతను గొప్ప దేవుణ్ణి ఎలా కనపరుస్తున్నారో చూడండి, ఎంత దేవుని మహిమపరుస్తున్నారు చూడండి. ఏమాత్రం కూడా
ఆందోళన చెందలేదు. నేను ఎలా చేస్తే ఎవరైనా ఏమన్నా అంటారేమో అని కూడా అతను భయపడలేదు. నాకు దేవుడే నాకు ఇంత ఘనత ఇచ్చాడు కాబట్టి నేను దేవుణ్ణి మహిమపరచాలనుకున్నాడు. చక్కగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మహిమపరిచాడు. అంతేకాకుండా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు కదా, అప్పుడు అడిగారు ఈ విజయం గురించి. అతను అడిగితే అతను ఒక మాట అన్నాడు, ఏమంటే నా శక్తి మీద నాకే నమ్మకం పోయింది, కానీ ఆల్ మైటీ గాడ్ మీద నమ్మకంతో నేను బరిలోకి దిగాను అని చెప్పి దేవుణ్ణి ఆ విధంగా మహిమపరిచాడు. 3 రకాలుగా మహిమపరిచాడు దేవుణ్ణి. ఒకటి, గ్రౌండ్లో మోకరించి సిలువ గుర్తు వేసుకుని దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు. 2, వెంటనే గ్రౌండ్లోంచి ఆ రూమ్లోకి వచ్చేసి ఆ రూమ్లో మోకరించి ప్రార్థన చేశాడు. 3, అక్కడే ఆ ఇంటర్వ్యూ జరుగుతుంటే ఆ ఇంటర్వ్యూలో దేవుడి గురించి గొప్పగా మహిమపరిచాడండి. చూసారా దేవుణ్ణి అతను ఎంతగా గణపరుస్తూ ఉన్నాడో. వాళ్ళది కేరళ రాష్ట్రం. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలో ఉండేదంట. కారణం ఏంటంటే తండ్రి పోలీస్ ఉద్యోగం అట. ఆ తండ్రి పోలీస్ ఉద్యోగం కారణంగా వీళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారంట. ఢిల్లీలో ఉంటూ ఉండగా క్రికెట్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా క్రికెట్ ఆడుతూ ఉండేవారంట. అయితే ఇతను క్రికెట్ ఆడేవాడు కానీ ఇతనికి అవకాశాలు రాలేదు. అక్కడ ఢిల్లీలో ఉండగా అవకాశాలు రాకపోతే తండ్రి పిల్లల కోసం తన పోలీస్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి, చూడండి పోలీస్ ఉద్యోగం రిజైన్ చేయడం అంటే మాటల గవర్నమెంట్ ఉద్యోగం, కానీ కొడుకు కోసం పోలీస్ ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి ఇక్కడ ఉంటే నా కుమారుడి క్రికెట్లో అవకాశాలు రావట్లేదని కేరళ రాష్ట్రం తన సొంత రాష్ట్రానికి వచ్చేసి అక్కడ ఒక కోచ్ దగ్గర తన కుమారుడిని జాయిన్ చేస్తే, అంటే తను ఎంత కష్టపడ్డాడో ఒక చిన్న మాట. ఒకరోజు కోచ్ దగ్గర ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏంటంటే అది ట్రైనింగ్ తీసుకుంటూ మ్యాచ్ ట్రైనింగ్ అవ్వాలి కదా కోచ్ దగ్గర. ఒకరోజు భారీ వర్షం కురుస్తూ ఉందంట. ఈ భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఈ కోచ్ అనుకున్నాడంట, ఎవరు రారులే ఈరోజు వెళ్ళినా కానీ, అయినా కానీ నేను వెళ్ళాలి తప్పదు, నేను కోచ్ను కదా అని చెప్పి తను వెళ్ళాడంట. తను వెళ్ళేటప్పటికి 20-30 మంది పిల్లలు ఆ గ్రౌండ్లో ఉండాలి, కానీ ఒక్కడే ఉన్నాడంట. ఆ వర్షంలో ప్రాక్టీస్ చేస్తున్నాడంట. వర్షంలో ప్రాక్టీస్ చేస్తుంటే ఏంట్రా ఇంత వర్షంలో కూడా ఇంతమంది పిల్లలు అందరూ మానేసరి ఒక కుర్రాడు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు ఎవరని చూస్తే ఈ సంజు శాంసన్ అంట. ఆ రోజు ఆ కోచ్ అన్నాడంట, నువ్వు ఏనాడికైనా కానీ గొప్ప ప్లేయర్ అవుతాను అని చెప్పాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అతను కష్టపడటమే కాకుండా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుడు అతన్ని ఈ రోజున గొప్ప స్థితిలో పెట్టాడు. ఆ రోజు మ్యాచ్ విన్ అవ్వడానికి ఈ సంజు శాంసన్ కారణమయ్యాడు. అంతేకాకుండా మళ్ళీ మొన్న శుక్రవారం అనుకుంటా సెమీఫైనల్ జరిగింది. సెమీఫైనల్లో కూడా అతను 89 రన్స్ చేసి ఆ రోజు కూడా మ్యాచ్ విన్ అవ్వడంలో అతని యొక్క పార్టిసిపేషన్ మంచి గొప్పగా ఆడాడు. మళ్ళా ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉంది. ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉంది కాబట్టి సాయంత్రం 7 గంటలు జరుగుతుంది. మనం కూడా మన ఇండియా గెలవాలని మనం కూడా ప్రార్థన చేద్దాం, మనం కూడా కోరుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అతడు దేవుని మహిమపరిచిన కారణంగా ఇప్పుడు పాస్టర్లు, విశ్వాసులు, క్రైస్తవులు అందరూ కూడా అతను మెచ్చుకుంటూ ఉన్నారు, అతను గణపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే అతడు దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి అతన్ని దేవుడు ఇంత ప్రజలందరి ద్వారా గణపరుస్తూ ఉన్నారు. ప్రజలందరి ద్వారా దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మొన్న సెమీఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడట దేవుడు అక్కడ కూడా అతనికి మంచి అవకాశం ఇచ్చాడు అని నేను అనుకుంటాను. 15 రన్స్ కొట్టిన తర్వాత అతను అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాచ్ పట్టేసే పరిస్థితిలో అతను అవుట్ అయిపోదుడు, కానీ ఆ క్యాచ్ పట్టుకుని అతను వదిలేసిన కారణంగా 89 రన్స్ కొట్టాడు ఆ రోజు. అంటే దేవుడు అలా కాపాడుతూ వచ్చాడు అతన్ని. దేవుణ్ణి మహిమపరిచిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు.
కాబట్టి మనం కూడా సంజు శాంసన్ లాగే ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రభువుని మహిమపరచడానికి వెనకాడకూడదు, సిగ్గుపడకూడదు. అంత భారీ క్రికెట్ టోర్నమెంట్లోనే ప్రపంచం చూస్తూ ఉండగా అతడు భయపడలేదు, సిగ్గుపడలేదు. నాకు అవకాశాలు పోతాయేమో, మళ్ళా నేను క్రైస్తవుని అని తెలిస్తే నాకు అవకాశాలు ఎవరేమో అని కూడా అతను లెక్క చేయలేదు. దేవుడి కోసం అలా నిలబడ్డాడు. మరి మనం నిలబడుతున్నాం అలాగా దేవుడి కోసం? ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా అలా నిలబడి దేవుని ఘనపరిస్తే దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.